శ్రీనివాస్. నవీన్, సుగుణ గుణాభిరాముడుగా అశేషమైనటువంటి భక్తుల తాలూకా పూజలు అందుకుంటున్నటువంటి శ్రీరాముని తాలూకా అనేకమైనటువంటి కార్యక్రమాల్లో శ్రీరామనవమికి ఎంతో విశిష్టత ఉంది. దేశంలోని రామాలయం లేనటువంటి గ్రామం అంటూ ఉండదు. అదే ఈ నేపథ్యంలోనే ప్రతి గ్రామాన కూడా శ్రీరామనవమిని వేడుకలు అత్యంత వైభవంగా ప్రజలందరూ కూడా జరుపుకుంటున్నారు. ఇప్పుడు మనం విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల మండలంలో ఉండేటటువంటి ప్రఖ్యాతమైనటువంటి అతి పురాతనమైన పుణ్యక్షేత్రం రామతీర్థంలో ఉన్నాం. రామతీర్థంలోని కాసేపట్లో శ్రీరామనవమి వేడుకలు రంగరంగ వైభవంగా అత్యంత శోభాయమానంగా భక్తి ప్రపత్తులతో శాస్త్రీయతను అనుసరించి నిర్వహించడానికి ఆచార్యులు ఇప్పుడు స్వాముల వారికి ముస్తాబు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాసేపట్లో ఆరుబయలు ప్రదేశంలో జరగనున్నటువంటి ఈ యొక్క శ్రీరామనవమి వేడుకలకు శ్రీరామనవమి వేడుకల్లో భాగమైనటువంటి సీతారాముల వారి కళ్యాణానికి ఇప్పటికే ఒకవైపు దేవస్థానం అధికారులు, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ మనతో పాటు కొంతమంది ఆచార్యులు వారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఏ కార్యక్రమం జరుగుతుంది, తరువాత ఈ వేదిక పైన ఏ విధమైన కార్యక్రమం జరగబోతుంది? ఆపదాం భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ రామతీర్థం క్షేత్రం విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో గ్రామంలో ఈ రామతీర్థం గ్రామం కలదు. ఈ గ్రామం ఉమ్మడి ఆంధ్రాలో ఉన్నప్పుడు రెండో భద్రాద్రిగా వ్యవహరించింది. అప్పుడు భద్రాద్రిలో ఏ విధంగా జరిగిందో ఇక్కడ కూడా అదే విధంగా ఘనంగా జరుగుతూ ఉండేది. ప్రస్తుతం తెలంగాణలోకి భద్రాద్రి వెళ్ళిపోయింది. కానీ మనం ఆంధ్రాకి ఒంటిమెట్టు వెళ్ళినా సరే ఈ విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి రామతీర్థం గ్రామంలో ఈ శ్రీరామ ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఉగాది లగాయతు నమ్మవారికి కూడా స్వామివారికి ప్రతిరోజు కూడా విశేష హోమములు, సుందరకాండ, రామాయణ పారాయణలు తనవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు కూడా స్వామివారికి 1,00,000 కుంకుమార్చన, 1,00,000 తులసి అర్చన జరుగుతూ ఉంటుంది. ఈ రోజుని స్వామివారికి ఈ వేదిక పైన స్వామివారికి పంచామృత అభిషేకములు అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి వాటితో కూడినటువంటి స్నాపన కార్యక్రమం జరిగింది. ప్రస్తుతం స్వామివారికి పుష్పాలంకరణ, వస్త్రాలంకరణ జరుగుతుంది. కొద్దిసేపటిలో స్వామివారికి బంగారు అలంకరణ కూడా జరుగుతుంది. స్వామివారికి 10:30 ప్రాంతంలో స్వామివారి యొక్క కళ్యాణ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. వేలాది మంది భక్తుల సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అభిజిత్ లగ్నంలో ఎన్ని గంటలకి స్వామివారి కళ్యాణం జరగబోతుంది? ఈ స్వామివారి కళ్యాణం పద్ధతి ప్రకారంగా 12 గంటల నుంచి స్వామివారి జరకాల బెల్లం పెట్టాలి. మనం 10:30 ప్రాంతంలో స్వామివారి యొక్క కార్యక్రమం ప్రారంభం చేసామంటే సుమారు 12 గంటల ప్రాంతం కల్లా అభిజిత్ లగ్నంలో అంటే జీలకర్ర వేళ పెట్టే లగ్నం ముహూర్తం పూర్తి అవుతుంది. ఈ స్వామివారి యొక్క ఈ కార్యక్రమంలో స్వామివారికి ఎటువంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా దేవాలయంలో ఉచిత ప్రసాదం ఇస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ ప్రాంగణంలో ఎండ తీవ్రత ఎక్కువ ఉండవలన భక్తులకి సహకారం అందించాలనే ఉద్దేశంతో మజ్జిగ, వడపప్పు, పానకం, మంచినీరు అటువంటి అవన్నీ కూడా స్వామివారికి భక్తులే ఇస్తుంటారు తప్ప దేవస్థానం ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే ఈ సహకారం పూర్తిగా జరుగుతున్నది. ఈ స్వామివారికి 2 కళ్యాణం జరుగుతుంటాయి. విశేషం మాఘశుద్ధ ఏకాదశి నాడు స్వామివారికి ప్రతిష్టా కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణం మహారాజా వారు అంటే ధర్మకర్తలు ఎవరైతే ఉంటారో వారి యొక్క పేరు గోత్రాలతో జరుగుతుంది. మరి యొక్క పేరు గోత్రం చెప్పనవసరం లేదు. కానీ శ్రీరామ ఉత్సవాలు మాత్రం అందరి సహకారంతో అందరి యొక్క కోరికలు చేరాలని, అందరూ క్షేమంగా ఉండాలని కోరికతో ఈ స్వామివారి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమం జరిగినప్పుడు స్వామివారి తలంబ్రాలు పోస్తాం. తలంబ్రాలు బియ్యం తక్కువ, ముత్యాలు ఎక్స్ట్రా. ఈ స్వామివారి కార్యక్రమం సుమారు 10 కేజీ ముత్యాలు పోస్తాం, 4-5 కేజీలు వేస్తాం. స్వామివారి తాలూకా ఆ కళ్యాణానికి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగిందని, అదేవిధంగా పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత, అలంకరణ జరిగిన తర్వాత కళ్యాణానికి ఇక్కడ వేదిక అంతా సిద్ధమవుతుందని చెప్తున్నారు. శ్రీరామనవమిలో చాలా ప్రత్యేకత, విశిష్టత ఏంటంటే శ్రీరాముడు తాలూకా పుట్టినరోజు, శ్రీరాముడు తాలూకా పెళ్లి రోజు ఒకటే కావడం, దేశవ్యాప్తంగా ఈ 2 ఘట్టాలని అత్యంత వైభవంగా భద్రాచలంలో ఏ విధంగా అయితే రామదాసు
ఫత్వాను అనుసరించి 6 బయల ప్రదేశంలోనే స్వామివారి తాలూకా కళ్యాణం జరగాలనేటటువంటి రామదాస్ ఫత్వాని ఏ విధంగా అనుసరిస్తున్నారో విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో కూడా 6 బయల ప్రదేశంలోనే ఈ స్వామివారి తాలూకా కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. అదేవిధంగా రేపు కార్యక్రమం ఏంటంటే కోవిలలోని రామస్వామి వారికి పట్టాభిషేకం జరుగుతుంది. ఆలయానికి అనువంశ ధర్మకర్తగా వ్యవహరిస్తున్నటువంటి పూసపాటి అశోక్ గజపతిరాజు గారి కుటుంబం, అదేవిధంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు వీరందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను కాసేపట్లో ఇక్కడ సమర్పించారు.